నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు ఏదైతే కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్, ఏదైతే 17 ఏళ్ల అమ్మాయి మీద జరిగినటువంటి లైంగిక వేధింపుల కేసులో ఒక పోక్సో కేసు నమోదైంది. దాని మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సరే, అమ్మాయి తరపున వాళ్ళేమో ఇది ప్రాబ్లం జరిగిందని చెప్తున్నారు. బండి సంజయ్ తాలూకున వాళ్ళు ఇది కేవలం హనీ ట్రాప్ అంటూ కూడా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో మరి మనతో పాటు లలితారెడ్డి రాయర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ లీగల్ సెల్. ఒకసారి అవతో మాట్లాడదాం. మరి నిజంగానే ఇక్కడ ఈ కేసులో వీళ్ళ దగ్గర గ్రహించినటువంటి అంశాలు ఏంటి? ఈరోజు బుద్ధభవన్ వచ్చారు, అక్కడ మహిళా కమిషన్ కూడా కలవడం జరిగింది. కేసు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, అసలు కేసు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ కేసులో మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి? ఎందుకంటే బండి సంజయ్ తాలూకా మనుషులు ఏమంటున్నారంటే కేవలం బురదలే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక కేంద్ర మంత్రి మీద జరిగే దారుణమైనటువంటి దుశ్చర్య కింద భావిస్తూ ఉన్నారు. ఒక హనీ ట్రాప్ కేసును తీసుకొచ్చి నా కొడుకు పోక్సో కేసు ముడిపెట్టి దీన్ని ఇష్యూ చేద్దామని చూస్తాం అనేది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు ఇద్దరంగా లవ్ అండ్ రిలేషన్లో ఎప్పటి నుంచో వాళ్ళు కలిసిమెలిసి ఉన్నప్పటికీ కూడా ఈ కేసు ఇప్పుడు ఎందుకు బయటకు రావడం జరిగింది? పైగా 5 కోట్లు డిమాండ్ చేశారనే ఒక ఇష్యూ కూడా బయటకు వచ్చింది. దీని మీద పూర్తి వివరాలు ఏంటి? దీని ప్రకారం యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏమంటదంటే విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ ఆర్ నేను పెళ్లి చేసుకుంటాననే ప్రామిస్ అలాంటిది ఏదన్నా కూడా ఒక మైనర్ బాలికకి చేసి, ఒకవేళ మైనర్ బాలికని శారీరకంగా ఏదైనా వేధింపులకు గురి చేసినా, శారీరకంగా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా కూడా ఇవన్నీ పక్కన వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా పోక్సో యాక్ట్ ఇంపోజ్ అవుతుంది. ఓకే, సో అది చాలా క్లియర్ కేసు. అది ఇట్ ఈజ్ ఎ వెరీ క్లియర్ కేసు. ఆయన ఓన్ కంప్లైంట్ ఏదైతే కరీంనగర్దే తీసుకుందాం, కరీంనగర్లో వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అతను ఇచ్చిన ఓన్ కంప్లైంట్లో కంటెంట్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఒక మైనర్ బాలికతోని అతనికి ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అతనే చేసేసుకున్నాడు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మైనర్ బాలికతోని రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా అని క్లియర్గా చాలా ఆన్ రికార్డ్ అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారమే ఇక్కడ క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ రాజకీయ దురుద్దేశం ఏముంది? ఇక్కడ రాజకీయ నాయకులు బురద జల్లే కార్యక్రమం ఏముంది? మీ కుమారుడు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారమే ఆ కంప్లైంట్ కరీంనగర్ పోలీసులు ఏదైతే చేశారో ఒక మైనర్ బాలికతోని అతనికి ఉన్న ఏదైతే శారీరకమైన రిలేషన్షిప్ ఏదైతే ఉందో అతనే ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అనగానే పోక్సో చట్టం వచ్చేస్తుంది ఖచ్చితంగా. సో వచ్చినప్పుడు ఈజ్ లయబుల్ ఫర్ టు బి పనిష్డ్ అండర్ పోక్సో యాక్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఏం చేసిండు కావాలని చెప్పి, అది కూడా ఏంది, దట్ ఈజ్ ఏ ట్రాప్ యాక్చువల్గా. ఇక్కడ వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారని తెలియగానే వచ్చారు పోలీస్ స్టేషన్, కానీ తెలియగానే వీళ్ళని అబెన్స్లో పెట్టి అక్కడ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఫాస్ట్గా ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ చేసేస్తారు. ఒక మైనర్ బాలిక మీద సెక్షన్ 308 Clause 5 ఎక్స్టార్షన్ సెక్షన్ విచ్ ఈజ్ మోర్ దెన్ 10 years పనిష్మెంట్ అన్నమాట. ఆ సెక్షన్ పెట్టేస్తారు. నువ్వు లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తినేమో 3 ఏళ్ల జైలు శిక్షణ కేసులు పెడతావు, బెయిలబుల్ పెట్టేస్తావు. యాక్చువల్గా అయితే వాళ్ళ మదర్ చాలా క్లియర్గా ఒక 4 పేజీల కంప్లైంట్ ఇచ్చారు, అమ్మాయి మదర్. సో అమ్మాయి మదర్ ఇచ్చారు, షీ ఈజ్ ద కంప్లైనెంట్. ఆమె ఇచ్చిన కంప్లైంట్ కంటెంట్స్ ప్రకారము ఏదైతే ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ ఇంపోజ్ చేశారో అది అట్రాక్ట్ కాదు, వేరే చాలా తీవ్రమైన సెక్షన్స్ అట్రాక్ట్ అవుతుంది. ఆ సెక్షన్స్ ఇంపోజ్ చేయకుండా కావాలని చెప్పి సెక్షన్ 11, 12 డైల్యూట్ చేసేసారు. సో ఇలాంటిది అంతా ఎవరు చేస్తున్నారు? అక్కడ పోలీస్ వాళ్ళు బాధ్యత వహించాలి, ఇక్కడ పోలీస్ వాళ్ళు బాధ్యత వహించాలి. వీళ్ళిద్దరి బాధ్యత వహించాల్సింది రాష్ట్రం యొక్క డీజీపీ, సైబరాబాద్ కమిషనరేట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని సమ్మన్ చేయాలి, వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి. వేరే ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్ స్టేట్మెంట్ గివెన్ బై, ఓన్ కంప్లైంట్ గివెన్ బై బండి భగీరథ్ ఇన్ కరీంనగర్ పోలీస్ స్టేషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ ఎవిడెన్స్ ఫర్ దిస్ కేస్. పేట్ బషీర్బాద్ కేసుకి వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. బాలికకి నచ్చి చేసినా నచ్చకపోయి చేసినా ఏది చేసినా పోక్సో చట్టము బాలికతో అలా చేయడానికి లేదు. ఏజ్ రిలేటెడ్, ఎస్ ఆఫ్ కోర్స్. సో పోక్సో చట్టం కింద అది చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. ఆఫ్ కోర్స్ అదే అంటున్నా, విత్ విల్లింగ్ కూడా ఒకవేళ మైనర్ బాలిక చేసినా కూడా లేదు, ఆ చట్టం కింద వాళ్ళకి పనిషబులే, వాళ్ళ మీద చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే, వాళ్ళ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. మరి కేసులో మరి ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చారు. అంటే మా గ్రీవియన్స్ ఏంటంటే మోర్ దెన్ 48 hours అయిపోయింది. సామాన్యుల మీద కేసు పడితేనేమో 24 hours ఇమీడియట్గా నువ్వు కంప్లైంట్ రిజిస్టర్ కాగానే ఎఫ్ఐఆర్ చేసేస్తావు, తీసుకొస్తావు, కస్టడీలోకి తీసేసుకుంటావు. ఓ పెద్ద ఎత్తున పోలీసులు అంతా వీరాది వీరుల్లాగా మేము ఇంత సాధించేసినాం అనేసి తీసుకుపోయి కస్టడీ ఇచ్చేస్తావు, కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తావు. ఈ కేసులో ఏమైంది మరి? ఎందుకు చేయలే? మోర్ దెన్ 48 hours క్రాస్ అయిపోయింది కదా. వాట్ మేడ్ యూ టు స్టాప్? ఓకే, నువ్వు అక్కడ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో వేసినావు కదా పోలీసు, మరి ఇక్కడ పేట్ బషీర్బాద్ పోలీసులకు ఏమైంది? అంటే వీళ్ళు ఒక చట్టం చదువుకున్నారు,
చదువుకున్నారు, వాళ్ళు ఒక చట్టం చదువుకున్నారా? అందరికీ ఒకటే చట్టం ఉంది కదా, పోలీసు వాళ్ళు చూసినా కూడా అదే చట్టం ప్రకారం చేయాలి, అదే బిఎన్ఎస్ కిందనే చేయాలి కదా, మరి ఎందుకు చేస్తలేరు? సో ఇది సమాధానం చెప్పాల్సింది మరి రాష్ట్ర డీజీపీ గారు చెప్పాలి. దిస్ ఈజ్ వెరీ మచ్ రాంగ్ బయాస్డ్ ప్రాక్టీస్. ఇట్లా పొలిటికల్ వెపన్స్గా పోలీసు వాళ్ళు మారొద్దు, అంతే కదా. పొలిటికల్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా మీ బాధ్యత, మీ డ్యూటీలు మీరు చేయాలి. 48 గంటలు దాటిపోయింది, ఎక్కడ పోయింది ఆ పిల్లగాడు? మరి ఎందుకు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవాలి? 5 కోట్లు డిమాండ్ చేశారన్న అంశం మీద ఏంటి మేడం, దాన్ని ఏ విధంగా చూడొచ్చు మరి? సి అది చేసిండ్రా చేయలేదా? ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యామిలీ కూడా చాలా వెల్ ఆఫ్ ఫ్యామిలీ. ఏమంటాడు, 5 కోట్లు డిమాండ్ చేస్తే నేను 50,000 ఇచ్చిన అంటాడు. 5 కోట్లు ఎక్కడ, 50,000 ఎక్కడ? సో మనకి తెలుస్తుంది కదా, ఒక ఫాల్స్ స్టోరీ క్రియేట్ చేయడానికి ఎప్పుడైతే ముందుకెళ్తారో, ఫాల్స్ కేసు ఇంపోజ్ చేస్తారో ఖచ్చితంగా చేస్తున్నారు, ఖచ్చితంగా అదే జరుగుతుంది. సో ఈ కేసులో ముందుగా అంటే ఏ విధంగా ముందుకెళ్తున్నారు మేడం? అంటే మనది ఇప్పుడు మేము ఒక సపోర్ట్, మహిళలందరూ ముందుకు వచ్చారు, ఒక మైనర్ బాలిక కన్యాయం జరిగింది, ఒక పొలిటికల్ ఒత్తిడులకి వాళ్ళని లొంగించే ప్రయత్నం జరుగుతుంది, పోలీసు వాళ్ళు బయాస్డ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈ విషయానికి మేము ఒప్పుకోవట్లేదు. సో మా గ్రీవియన్స్ అంతా ఏంటంటే పోలీసులు కానీ ఈ వ్యవస్థలు కానీ చట్టబద్ధమైన వ్యవస్థలు ఇలా చేయొద్దు కాబట్టి మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. సో ఫర్దర్గా ఇంకా ఇక్కడ మహిళా కమిషన్ వారు ఏం చర్యలు తీసుకుంటారు, రాష్ట్ర డీజీపీ గారు ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాము. ఒకవేళ ఇదంతా కాకపోతే ఖచ్చితంగా మనం హైకోర్టు వారిని కూడా ఆశ్రయించవచ్చు. అమ్మాయి తల్లి ఎన్ని పేజీలు రాసింది మేడం? 4 పేజెస్ కంప్లైంట్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో ఆమె చాలా క్లియర్గా ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కూడా రాశారు. ఎన్నిసార్లు ఎట్లా అమ్మాయిని ఏ విధంగా లైంగిక వేధింపులు అమ్మాయి మీద ఎలా జరిగాయని రాస్తే అసలు ఆ కంప్లైంట్కి సంబంధించిన సెక్షన్ ఆఫ్ లానే ఇంపోజ్ చేయలేదు. అది పోలీసుల పరిస్థితి అట్లుంది. ఏదైతే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద అనేక రకాలైనటువంటి గతంలో కూడా చాలా రకాలైనటువంటి ఎలిగేషన్స్ వచ్చాయి. చాలా వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చూసాం. విద్యార్థులను కొట్టడం, ఒక ర్యాగింగ్ చేయడం, ఇలాంటి దుశ్చర్యలకి బండి భగీరథ్ తరచూ పాల్పడుతున్న తరుణంలో ఎవరైతే ఈ 17 ఏళ్ల అమ్మాయికి సంబంధించి ఈ పోక్సో కేసు ఏదైతే మరి నమోదైందో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారో, దాదాపు 48 గంటలు అవుతున్నా కూడా దీని మీద ఒక రకమైనటువంటి ఇంతవరకు పోలీసు యాక్షన్ ఏం తీసుకోవట్లేదంటూ కూడా మరి బీఆర్ఎస్ లీగల్ సెల్ కావచ్చు, అదేవిధంగా మహిళా విభాగం కావచ్చు, ఈరోజు బుద్ధభవన్లో మహిళా కమిషన్ కలవడానికి వచ్చారు. ఈ కేసు మీద ఒక త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి బండి భగీరథ్ని ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఒక పోక్సో కేసు అయిన తర్వాత సామాన్యులకు ఒక న్యాయము, అదేవిధంగా ధనికులకు ఒక న్యాయం అన్నట్టుగా విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ గవర్నమెంట్ కావచ్చు, ఏదో కూడా రెండు కూడా కుమ్మక్కయ్యి అతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అనేక రకాలైన ఎలిగేషన్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏదైతే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ కేసు నమోదు చేశారో, అమ్మాయి తరపున వాళ్ళు తల్లి దాదాపు 4 పేజీల లెటర్ను కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం కరీంనగర్లో అదేవిధంగా హనీ ట్రాప్ జరిగింది నా కొడుకు మీద అంటూ కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వాళ్ళు రేజ్ చేయడం జరిగింది. సో దీని వెనక ఒక రాజకీయ పరిణామం జరుగుతూ ఉంది. మరి ఏం జరుగుతుంది ఏంటనేది పోలీసులు దీన్ని బయట పెట్టాలి. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి అవకాశం ఉంది. ఓటు స్టూడియో.